రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన డాక్టర్ వికాస్ రావు నేడు బీజేపీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా వేమ్లవాడలో మహిళలకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ జరుగుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు రాజ్ న్యూస్ లో కెమెరాకు చిక్కాయి. డబ్బులిచ్చి మహిళలను ర్యాలీకి తీసుకొచ్చారు వికాస్ రావు ప్రతినిధులు. వేమ్లవాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు వికాస్ రావు. ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరేందుకు హైదరాబాద్ ఆఫీస్కి వెళ్తున్నారు. కోరుట్ల బస్టాండ్ నుండి తిప్పాపూర్ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న మహిళలకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. ప్రతిమా ఫౌండేషన్ నిర్వాహకులు ఒక్కొక్కరికి 200 నుండి 300 రూపాయల వరకు మనీ ఇస్తున్న దృశ్యాలు రాజ్ న్యూస్ కెమెరాకు చిక్కాయి. కొంతమంది మహిళలకు డబ్బులు రాకపోవడంతో ఇచ్చే వారి కోసం పడిగాపులు పడుతున్నారు. కొందరు తిప్పాపురం బస్టాండ్ నుండి మహిళలు వెనుదిరిగారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన డాక్టర్ వికాస్ రావు నేడు బీజేపీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా వేమ్లవాడలో మహిళలకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ జరుగుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు రాజ్ న్యూస్ కెమెరాకు చిక్కాయి. డబ్బులిచ్చి మహిళలను ర్యాలీలకు తీసుకొచ్చారని వికాస్ రావు ప్రతినిధులు. అయితే వేమ్లవాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు వికాస్ రావు. ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరేందుకు హైదరాబాద్ ఆఫీస్కి వెళ్తున్నారు. కోరుట్ల బస్టాండ్ నుండి తిప్పాపూర్ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న మహిళలకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. ప్రతిమా ఫౌండేషన్ నిర్వాహకులు ఒక్కొక్కరికి 200 నుండి 300 రూపాయల వరకు మనీ ఇస్తున్న దృశ్యాలు రాజ్ న్యూస్ కెమెరాకు చిక్కాయి. కొంతమంది మహిళలకు డబ్బులు రాకపోవడంతో ఇచ్చేవారి కోసం పడిగాపులు పడుతున్నారు. కొందరు తిప్పాపూర్ బస్టాండ్ నుండి మహిళలు వెనుదిరిగారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందజేస్తారు. ప్రేమ్ కుమార్. ఉల్మన్ శిరీష కరీంనగర్ ఉమ్మడి జిల్లా లోని వేములవాడ నియోజకవర్గంలోని మాజీ మంత్రి విద్యాసాగరరావు చంద్రమనేని విద్యాసాగరరావు కుమారుడు చంద్రమనేని వికాస్ రావు ఇవాళ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ కి వేములవాడ నియోజకవర్గంలో తన బలం చూపించుకోవాలి, జనబలం చూపించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ తిప్పాపూర్ నుండి వేములవాడ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు ఇవాళ జన సమీకరణలో భాగంగా మహిళలను చేరదీసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి 200 ఒక్కొక్కరికి 200 నుండి 300 రూపాయలు ఇస్తూ జమ చేసుకుని వాళ్ళ ర్యాలీగా నిర్వహించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో కొంతమందికి డబ్బులు అందకపోవడంతో వాళ్ళు నిరసన వ్యక్తం చేసి వాళ్ళ ర్యాలీలో పాల్గొనలేకపోయారు. దాంతో బెడ్స్ కొట్టినట్టు అయింది అక్కడ పరిస్థితి. అయితే చాలా మంది మహిళలను జమ చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సొసైటీ మహిళలు, సొసైటీ సంఘాల మహిళలకు డబ్బులు ఎరదూపి డబ్బులు పంచుతూ వాళ్ళందరినీ ఇక్కడికి వేములవాడకు రప్పించేందుకు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అయితే కొంతమందికి మాత్రం డబ్బులు అందడంతో వాళ్ళు వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. మిగతా జనాలు మాత్రం మహిళలు మాత్రం అక్కడే ఉండి ఆ డబ్బుల కోసం వేచి చూస్తున్నారు. డబ్బులతో వికాస్ రావు డౌన్ డౌన్ అంటూ వ్యతిరేక నినాదాలు కూడా చేస్తున్నారు. అక్కడ మొత్తం ఆందోళనకరమైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే విజయసాగరరావు కుమారుడు వికాస్ రావు తగిన బీజేపీ నేతలకు కొంతమంది అనుకూలమైనటువంటి నేతలతో డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని శురు చేశారు. అయితే దీంతో అక్కడ అందరికి డబ్బులు అందకపోవడంతో అక్కడ ఆయన ప్లాన్ అంతా బెడ్స్ కొట్టినట్టయి ఇవాళ అక్కడ విఫలమైనట్టు తెలుస్తుంది. అక్కడ మహిళలందరూ కూడా ఈయనకు వ్యతిరేకంగా
చాలా పెద్ద ఎత్తున నినాదం ఇస్తూ వెనుదిరుగుతున్నారు శిరీష. అయితే వికాసరావు మాత్రం ఆ కారులో తన ఓపెన్ టాప్ జీబులో ఉండి తను అందరికి అభివాదం చేస్తూ పోతున్నా కూడా అక్కడక్కడ మహిళలు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ఈ పరిస్థితి చూపిస్తున్నట్టు తెలియవస్తుంది మనకి శిరీష. అయితే చాలా మంది ఊర్ల నుండి గ్రామాల నుండి సొసైటీ మహిళలను చేరదీసేందుకు ఈ వికాసరావు తన అనుయాయులకు డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ ఒక దగ్గర చేరదీసి వాళ్ళు తిప్పపూర్ నుండి బస్ స్టేషన్ నుండి మన కోరుట్ల బస్ స్టేషన్ దాకా ర్యాలీగా వచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే చాలా మందికి ఈ డబ్బులు అందకపోవడంతో వాళ్ళు నిరసన ఆందోళనకు దిగడంతో ఆ పరిస్థితి బెడ్చుకొట్టినట్టు అయింది వల్ల అక్కడ పరిస్థితి చూస్తే వికాసరావుకు పూర్తిగా వ్యతిరేకంగా నచ్చినట్టు చెప్పొచ్చు శిరీష. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.